నమస్తే, నా రాణిక నేను మాట్లాడుతున్నాను. ఈరోజు 25 ఫిబ్రవరి 2026 బుధవారం. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నారు, రోహిణి నక్షత్రం. ఇది కాకుండా సూర్య, బుధ, శుక్రుడు, కుజ వీళ్ళందరూ కుంభరాశిలో ఉండారు. ఎవరితో? రాగుతో. సో ఇందువల్ల మీకు గ్లోబల్గా కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చును. భూమి, అగ్ని, జలం ద్వారా కొన్ని డిస్టర్బెన్స్ రావచ్చును. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, నేను చెప్పే దినఫలం నుంచి రాశికి మొత్తమైన ఫలం, జనరల్ ఫలాలు ఓకే కాక వాళ్ళ బర్త్ చార్ట్ ప్రకారం ప్రెడిక్షన్స్ మారొచ్చును ఇండివిజువల్లీ. ఓకే, ఇప్పుడు మీ రాశికి ఈరోజు జనరల్ ఫలాలు ఏమని చూస్తాము. మేష, డబ్బు మ్యాటర్లో జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ మ్యాటర్స్లోనూ కొంచెం పేషెన్స్ ఉండాలి. ఓకే. వృషభ, చంద్రుడు మీ రాశిలో ఉండే వల్ల ఈరోజు మీకు ధైర్యం మొండితనాన్ని వదిలేయండి. మిథునం, మెంటల్ స్ట్రెస్ గుడికి వెళ్ళిరండి. కటక, ఫ్రెండ్స్ మూలంగా మీకు సపోర్ట్ దొరుకును. ఆఫీస్లో కాన్సన్ట్రేట్ చేసి పని చేయండి. సింహ, మీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఎస్పెషల్లీ మీరు పార్ట్నర్షిప్ పెట్టుకోండి. బిజినెస్లో నిండా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేసుకోండి. ఓకే. కన్య, మీకు ఈరోజు ప్రయాణానికి ఛాన్సెస్ ఉంది. అట్ ద సేమ్ టైం లీగల్ మ్యాటర్స్లో కేర్ఫుల్గా ఉండాలి. తులాం, ఈరోజు మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే చెయ్యొచ్చును, కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. ఎమోషనల్గా వద్దు. ఓకే, ఎమోషనల్గా డిసిషన్ తీయకండి. వృశ్చిక, పార్ట్నర్షిప్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కొంచెం నిదానంగా మాట్లాడండి. ధనుస, ఈరోజు మీకు వర్క్ ఎక్కువ ఉన్న ఆఫీస్లో కొంచెం మీ ఒంటి పైనను కేర్ తీసుకోండి. మకర, క్రియేటివిటీ ఎక్కువ ఈరోజు. బిడ్డల గురించి మీకు మంచి విషయాలు చదువుకోవచ్చును. కుంభ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. ప్రాపర్టీ మ్యాటర్స్ డీల్ చేసేటప్పుడు పేషెన్స్ ఉండాలి, నిదానంగా డీల్ చేయాలి. మీనా, ఈరోజు మీకు ట్రావెల్ చేసేదానికి ఛాన్సెస్ ఉంది, బట్ హార్ష్ వర్డ్స్ యూస్ చేయకండి, అవాయిడ్ చేసేయండి. మొత్తానికి ఈరోజు ప్లానెట్స్ 5 ప్లానెట్స్ ఒక్కటిగా ఉంది కదా, అందువల్ల మీకు వచ్చి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, కొంచెం టెన్షన్ ఎక్కువ. బట్ అవసరపడకండి, నిదానంగా యోచించి చేయండి ఏ పనిగా ఉన్నా. ఓకే, మళ్ళీ రేపు దినఫలాలు కలుస్తాను. థ్యాంక్ యూ.